అమ్మా హాయ్ అమ్మా. హాయ్. సో తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? నిజంగా నాకు వాళ్ళ ఫస్ట్ నుంచి నేను బిగ్ బాస్ హౌస్ లో చూసేటప్పుడు అసలు నేను బిగ్ బాస్ అనేది చూడను, కానీ వీళ్ళిద్దరి గురించే చూసాను నేను. ఎందుకంటే పవన్ ఆయన గెలవాలి, కప్పు పట్టుకొని రావాలని చెప్పి ఇక్కడ ఫైట్ చేశాను, తెలుసు కదా. అలాగా ఈయన జవాను, ఈయనకి రావాలి, కప్పు పట్టుకొని రావాలని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరు జోడీ ఉంది చూసారా, నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటే శివ పార్వతులు అంతే, ఇంకా అంత మంచి జోడి వాళ్ళది. ఈయన మంచివాడు, తనుజ అయితే గుండె కాదు, అది గుడి. అక్కడ గుడి అంటే ఎంత మంచి మనసు. చాలా మంది ఆడపిల్లని చూసి బా నాకు ఇలాంటి ఫ్యామిలీ అంటే కొంచెం కొంచెము ఆమె బిగ్ బాస్ హౌస్ లో చూసాము, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటది. నిజంగా చాలా ఇదైపోతుంటది. ఇలాంటి అమ్మాయి నిజం చెప్తున్నా నేను, ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి అమ్మాయి పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఇప్పటికీ కోరుకుంటా నేను. అంటే వాళ్ళిద్దరికి సంబంధించి చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను, తిన్నది అరగకుంటే పార్కులు ఉన్నాయి, వాకింగ్ చేసేది ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ పోయి వాకింగ్ చేయండి. తిన్నది అరగకుంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని వాళ్ళిద్దరి గురించి కామెంట్లు పెట్టారు అంటే అస్సలు బాగుండదు. ఏమవసరం కామెంట్లు పెట్టడానికి? వాళ్ళ ఇంట్లో ఒక అక్కకో చెల్లెకో ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటారా? ఇంత మంచి మనసున్న అమ్మాయికి, ఇంత మంచి జోడీకి వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు. మాట్లాడుకోకుంటే ఏంది వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, దగ్గర అయితే అబ్బా చూసావా అంత మందిలో ఎట్లున్నారని చెప్పేసి పెట్టేది మీరే, అనేది మీరే. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటది, పెళ్లి చేసుకుంటే బాగుంటది అని కామెంట్లు పెట్టేది మీరే. ఇన్ని డబుల్ గేమ్లు, ట్రిపుల్ గేమ్లు ఆడుతున్నారు. ట్రిపుల్ గేమ్ ఆడకండి అయ్యా నాయన, వాళ్ళు మంచిగా ఉండాలి, ఇది కలియుగము, ఎవరైనా సరే మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని చెప్పేసి మీరు దీవిస్తే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతాడు. మీ లైఫ్ కూడా. హీరోయిన్ గా ఎప్పుడు చూస్తాము? హీరోయిన్ గా మాత్రము వస్తే, ఒక సినిమా తీస్తే మాత్రము ఎంత అందంగా ఉంటది ఆ బిడ్డ. అందం కన్నా ఆమె మనసు ఉంది చూసావా, ఇంకా అందం. ఆమె మనసు ఇంకా అందము. అలాంటి అందమైన అమ్మాయి ఈ రోజు ఎంత పొగరు చూపించాలి, కానీ అస్సలు చూపించట్లేదు. అందరూ నా వాళ్లే, నాకు అందరూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు నన్ను ఆదరించిన వాళ్ళందరూ నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఫీల్ అవుతుంది చూసారా. దానికి మాత్రము ఆమెకి 1000 మార్కులు ఇవ్వాలి. ఒకవేళ చేసే ఎలాంటి పాత్రలు చేయాలి తనుజ సినిమాలలో? నాకు ఆమె ఇప్పుడు నేను ఒక్కటే నా మనసులో మాట చెప్తున్నాను, ఒక్కటే పాయింట్. ఆమె చేసింది అంటే సౌందర్య గారిని మనం పోగొట్టుకున్నాం, మళ్ళీ ఇంకో సౌందర్య పుట్టిందా అనేలాగా సినిమా చేస్తే మాత్రము బా, ఇంకా ఇప్పుడున్న పేరు ఇంకా అప్పటికి డబల్ కాదు, ట్రిపుల్ అవుతుంది. అలాంటి సినిమా చేస్తే అందరికి సంతోషంగా ఉంటది. మళ్ళీ సౌందర్య పుట్టొచ్చిందిరా, పునర్జన్మ వచ్చిందిరా, మన తనుజాలో చూసుకున్నాం రా అనేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీకు బాగా నచ్చుతుందా, లేకపోతే లవర్స్ అయితే ఇంకా బాగుంటదని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నిజంగా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఒక మంచి ఫ్రెండ్స్ గా, కానీ ప్రతి ఒక్క అడుగులో నేనున్నాననే భరోసా మన కళ్యాణ్ ఇచ్చారు. అలాగే లవర్స్ కాదు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయితే నాకు చూడాలని ఒక కోరికయ్యా. ఆ శివుణ్ణి అడుగుతున్నా నేను, ఇలాంటి అమ్మాయి, మంచి అమ్మాయి తన జీవితంలో వెళ్తుందంటే పవన్ ఎంతో అదృష్టవంతుడు. ఇప్పటికీ చెప్తున్నా నేను, ఆమె కూడా పవన్ అనే అబ్బాయిని ఆమె లైఫ్ లోకి వచ్చాడు అంటే ఆమె కూడా అదృష్టవంతురాలు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అంటే నిజంగా శివ పార్వతుల్లాగానే ఉంటారు. అమ్మా నమస్తే అమ్మా. ఏం చెప్తారు ఈ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా కంపల్సరీ ఎట్లా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంది అదే చేస్తుంది మా తనుజ అక్క. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంత మంది అలా నెగిటివ్ చేసినా, ఎంత ట్రోలింగ్ చేసినా ఆమె మనసులో మాత్రం ఎటువంటి నెగిటివ్ లేదు. కంపల్సరీ కళ్యాణ్ పడలాగే ఉన్నాడు, తనుజ అక్కలాగే ఉంది. అది అంటే వాళ్ళిద్దరు హౌస్ లో ఉన్నప్పుడు ఇంత బాగున్నారు కదా, సో బయటకు వచ్చి ఏదో మూవీనో లేదా సాంగ్స్ ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు అలాంటిది ఏం రాలేదు. ఏం చెప్తారు మీ తనుజ ఫ్యాన్స్ కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక సీరియల్ రన్ అవుతుంది, లేకపోతే ఒక సినిమా, చిన్న సినిమా వస్తుంది, లేకపోతే మీరు చూసుకోండి రాబాయ్ నిజంగా ఎట్లా ఉందంటే డెమోన్ పవన్ రీతి చౌదరి కన్నా మించిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కళ్యాణ్ కూడా లుక్స్ కి, తనుజ అక్క లుక్స్ కి అసలు ఏమన్నా ఉందా? కంపల్సరీ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సాంగ్ గానీ, ఒక చిన్న వెబ్ సిరీస్ కానీ వస్తుంది, వెయిటింగ్ చేయండి అంతే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత లైక్ బాయ్స్ అయితే హీరోగా ట్రై చేస్తారు, లైక్ అమ్మాయిలు హీరోయిన్ గా ట్రై చేస్తారు. సో వీళ్ళు ఎప్పుడు హీరోయిన్స్ అవుతారు? తనుజ ఎప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడు సీరియల్
మూవీసా మళ్ళీ మన కోసం తనుజక్క మంచి క్యారెక్టర్ తో మంచి మంచి మూవీస్ తో ఆల్రెడీ కొత్త మూవీ తనుజక్క నడుస్తుందంట. కంపల్సరీ కళ్యాణ్ పడలో ఒక హీరో పెట్టి తనుజక్క హీరోయిన్ పెట్టి డెమోన్ బాగునేది చౌదరి కూడా దాంట్లో కలిపి మిక్సింగ్ చేసి మంచి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా వెబ్ సిరీస్ లాగా చేస్తే ఫ్యాన్స్ ఇంకా వాళ్ళు చాలా, ఎందుకంటే చాలా సార్లు తనుజక్కని కలవాలి ఫ్యాన్స్ చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె మీద ఆమెని ఒక తరమే చూస్తూ ఇంకా బిగ్ బాస్ విన్నర్ అని ఫిక్స్ అయిపోతారు. 2.0 చూస్తామా మనం సినిమాల్లో? తనుజ 2.0 యాస్ కంపల్సరీ. తనుజ యొక్క 2.0 అయితే పవన్ కళ్యాణ్ 2.1. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్